హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ దగ్గర మెస్ డోర్ పెట్టిద్దాం అనుకున్నాము యాక్చువల్గా. లేదు అంటే ఇంకా సేఫ్టీ కోసం అనేసి గేట్ పెట్టించాల్సి వచ్చింది. మళ్ళీ మెయిన్ డోరు, నెక్స్ట్ గేటు, మెస్ డోర్ అంటే 3 అయిపోతాయి అనేసి ఇంకా అందులో కొంచెం ప్లేస్ కూడా తక్కువగా ఉంది. స్లైడింగ్ అయితే వస్తుంది కానీ డోర్ అయితే కొంచెం కష్టం అన్నారు. అయినా పెట్టించే ఉద్దేశం లేదు మాకు. ఫస్ట్ నుంచి కూడా ఇదే అనుకున్నాం అనమాట. మ్యాగ్నెట్ది ఇది మెస్. ఇది వచ్చేసి ఇప్పుడు ఎట్లా ఏం చేయాలనేది మొత్తం అంతా చూసుకుంటూ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎలా పెట్టాలా ఏంటి అనేది మొత్తం అయితే తీసి చూస్తున్నాను అనమాట. దానికైతే ఫుల్ గమ్ వచ్చేసింది. ఎట్లా పెట్టాలి ఏంటి ఇవన్నీ వచ్చింది కానీ చాలా ఈజీ అయింది. మీకు ఎవరికైనా కావాలంటే నేను స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి, లెఫ్ట్ సైడ్ కింద. ఇలా ఉంటుంది అనమాట మొత్తం. దీంట్లో మనకి సైజెస్ కూడా ఉంటాయి, పెద్ద గుమ్మం ఉన్న వాళ్ళకి, చిన్నది అని. మ్యాక్సిమం ఇదే ఉంటుంది ఎవరికైనా సరే. మేము తీసుకున్నది అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మనం దాన్ని స్టిక్ చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కువ గమ్ ఉంటుంది అటు ఇటు తిప్పడం. దీన్ని తీసుకొని మనం వాష్ కూడా చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, జస్ట్ వాటర్లో కూడా వాష్ చేసుకోవచ్చు. దోమలు, పురుగులు లాంటి, మెయిన్ దోమల కోసం కాదు కానీ పురుగులు అవి లైటింగ్కి కొంచెం ఎక్కువ వస్తాయి అనేసి ఒక్కరోజు అయితే వచ్చాయన్నమాట. చిన్న చిన్న పురుగులు వచ్చాయి, రెక్కలవి. దానివల్ల కొంచెం అంత మంచిగా అనిపించలేదు. అందుకే వెంటనే మా వారు ఇది ఆర్డర్ చేశారనమాట. ఇది వచ్చేసి ప్రైస్ 800 చేంజ్ ఏం పడింది. కాకపోతే చాలా బాగుందన్నమాట. ఈజీగా మెస్ డోర్ వేసినా సరే, మనం తీసినా వేసినా ఎలా ఉంటుందంటే డోరే అని అంటూ ఉంటాం. మర్చిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి లోపలికి ఆ టైంలోనే, దోమలైనా పురుగులైనా. ఇదేంటంటే ఆటోమేటిక్గా మనం బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అతుక్కుంటుంది. వన్ సైడ్ ఐరన్, వన్ సైడ్ ఏమో మ్యాగ్నెట్స్ వచ్చాయన్నమాట. దానికి చూపిస్తాను తర్వాత, మీకు అంతా పెట్టేసిన తర్వాత. పైన ఇట్లా అటాచ్ అయ్యి వస్తుంది, మిడిల్లో గ్యాప్ వస్తుంది అనమాట. దీనికి మనం స్టిక్ చేసుకోవడానికి పైన ఒకటి వైట్ కలర్ పెద్ద టేప్ ఇస్తారు. నెక్స్ట్ ఆ స్ట్రిప్స్ లాంటిది ఏమో చిన్నవి సైడ్కి రెండు వైపులా. కింద ఓపెన్ ఉంటుంది. ఓపెన్ మీన్స్ ఆ స్టిక్కర్ ఏమి ఉండదు అనమాట. మనం నడవడానికి కావాలి కదా అలాగా. ఇంకేదో మొత్తం ఇలా పెట్టేసాము. ఫస్ట్ కింద పెట్టేసి వన్ సైడ్ స్టిక్ చేసి ఆ తర్వాత గుమ్మానికి పెడదామనేసి మొత్తం పెట్టి ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు తీసేలాగిలాగా ఇలా కరెక్ట్ ఫస్ట్ మొత్తం అంతా ఈవెన్గా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని అయితే అతికిచ్చేసాము. చాలా ఈజీనే ఉంది. ఫస్ట్ అనుకు ఇది ఎట్లా పెడతారు, కరెక్ట్గా వస్తుందా రాదా అనేసి ఫస్ట్ టైం కదా తీసుకోవడము, అట్లా అనిపించింది. మిడిల్లో ఇట్లా మ్యాగ్నెట్స్ ఉన్నాయి, జస్ట్ ఇలా అంటే చాలా అదే లాగేసుకుంటుంది. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. డోర్ ఉన్న పిల్లలు తీసిన మామూలుగా బయటికి లోపలికి తిరిగేటప్పుడు కొంచెం పిల్లలకి అంత ఉండదు. మనమైతే తీయంగానే వేస్తాం కానీ చిన్నపిల్లలు అయితే డోర్ వేయాలని అంత ఉండదు కదా. మళ్ళీ వాటిని అరవడం ఎందుకు వాళ్ళని అనేసి నాకు ఇది బాగా అనిపించింది. ఇంకా దీనికి వచ్చినవన్నీ తీసేసుకుంటున్నా. అన్నీ దగ్గర పెట్టుకొని సీజరు, స్ట్రిప్స్ అన్నీ కూడాను అతికించుకుంటూ వచ్చామన్నమాట. ఆ తర్వాత మొత్తం అన్నీ స్టిక్ చేసిన తర్వాత ఈ వాల్కి అయితే పెట్టాము. పూర్తిగా పెట్టిన తర్వాత కూడా మీకు చూపించాను చూడండి. కొంచెం పెద్ద బండిల్లాగా సన్నగా వచ్చిందేమో సైడ్కి స్టిక్ చేసుకోవాలి. ఒకటేలాగా మనకు ఒక 1 మీటర్ ఏమో ఉందన్నమాట బ్లాక్ది. అదేమో పైన హెడ్ అక్కడ అతికించుకోవాలన్నమాట. ఇట్లా మెజర్ చేసుకొని ఎంత ఉంది ఏంటి అనేది అయితే తీసేసుకుంటున్నాము. కొంచెం ఏదైనా అటు ఇటు సరిపోనట్టుగా ఉంటే మాత్రం గుమ్మానికి సైడ్ ఉంటుంది కదా, అది వుడ్, దానికి కొంచెం దగ్గరికని పెట్టేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మాకు ఎంత కావాలో అంతా వన్ సైడ్ స్టిక్ చేస్తున్నాము. ఆ తర్వాత మనం దానికి అతికిచ్చేటప్పుడు డోర్కి, గుమ్మానికి ఆ వైట్ కలర్ తీసేసుకొని మనం స్టిక్ చేసేసుకోవడం అంతే. బాగా నచ్చింది. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, సన్న దోమలు అట్లాంటివి, దోమలు కానీ పురుగులు కానీ గడ్డి పురుగులు కానీ అలా లేకుండా ఉంటుంది అనేసి, యూజ్ అవుతుంది అనేసి అయితే తెప్పించుకున్నాము. మాకైతే బాగా పెట్టిన తర్వాత నుంచి అసలు ఒక్కటి కూడా రావట్లేదు లోపలికి. మామూలు విండోస్కి అయితే ఇచ్చారు కానీ మెయిన్ డోర్కి మళ్ళీ గేటు ఉంటేనే సేఫ్టీగా ఉంటుంది, మెస్ అయినా ఎందుకు అని మేము ఫస్ట్ అయితే అనుకున్నాము. ఇట్లాగా ఫస్ట్ అయితే వన్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. ఆ వైట్ కలర్ ఉన్నది దానివైపు గమ్ ఉంటుంది అనమాట. వెంటనే తీయకుండా కొంచెం టైం తీసుకొనైనా పట్టిన ఒక 1/2 అవర్ జాగ్రత్తగా తీసుకుంటూ, ఎక్కడ మనకి ముడతలు పడకుండా ఇట్లా చేసుకుంటూ రావాలి. కింద వేసేసాం పూర్తిగా. మీకు గుమ్మాన్ని బట్టి సైజు కూడా అవైలబుల్ ఉంటుంది, ప్రైజెస్ ఉన్నాయి. ఇందులో వైట్ ఉంది, బ్లాక్ ఉంది. వైట్ అయితే మళ్ళీ ఏమన్నా అతుక్కున్న దానికి మొత్తం అంతా కనిపిస్తుంది, బాగోదేమో అనేసి
మేము బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. బ్లాక్, వైట్, బ్రౌన్ ఉన్నాయి అనుకుంటా 3 కలర్స్. మేము ఇంకా బ్లాకే తీసుకున్నాము. దీనికి కావాలంటే మనం డైరెక్ట్ గేట్కి కూడా స్టిక్ చేసుకోవచ్చు, మన ఇష్టము. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడు వేసినా తీసినా, డోర్ ఉంచినా తీసినా ఇబ్బంది లేకుండా ఓపెన్గా ఉంచినా మనకి ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉండాలనుకొని మేము డైరెక్ట్ గుమ్మానికైతే స్టిక్ చేసుకున్నాము. అంతే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఆన్లైన్లో. మామూలుగా మేము డోర్ అడిగితే ఏమన్నారంటే 6000 చెప్పారనమాట. 6 చేంజ్, దానికి మళ్ళీ పెయింట్, దాన్ని తీసుకొచ్చి పెట్టినందుకు, దాన్ని తీసుకొచ్చినది ఛార్జెస్ అన్నీ కలిపి 65 వరకు వచ్చింది. సరే ఎందుకులే ఇది చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చూద్దాం అనుకున్నాం. కానీ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, వాషబుల్ ఉంది. ఎక్స్ట్రా మనకి స్టిక్కర్స్ కూడా మనం ఇప్పుడు బయట కావాలంటే దొరుకుతాయంట దానికి సంబంధించినవి. ఓన్లీ గమ్ ఎప్పుడైనా పోయింది అనుకుంటే మ్యాక్సిమం పోదంట. ఒకవేళ వెళ్తే కనుక మనకి బయట కూడా దొరుకుతాయి. అప్పుడు ఈ పాత తీసేసుకొని కొత్త స్టిక్ చేసుకోవచ్చు. అదొకటి కూడా బాగా నచ్చింది ఆప్షన్. ఇంకా అది కూడా ఆన్లైన్లోనే ఉంది. ఇప్పటి వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము. చూడండి, గుమ్మానికి అయితే పెట్టేసామన్నమాట. వన్ సైడ్ నేను ఉండేసి ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి వైట్ కలర్ అది ఇట్లా ఎక్కడైతే మనం స్టిక్ చేస్తున్నామో అంతవరకు తీసేసుకొని ఆ పైనుంచి తీసేసుకోవాలంతే. వన్ సైడ్ పెట్టాక వన్ సైడ్ మొత్తం ఇది రెండుగా వస్తుంది, పైనేమో జాయింట్ వస్తుంది అనమాట. ఇప్పుడు అతుక్కుంది చూసారు, అది మ్యాగ్నెట్ అలా ఉంటుంది. మనం ఏదైనా మిడిల్లోంచి వెళ్ళినప్పుడు వెంటనే ఇట్లా స్టిక్ అయిపోతుంది. ఎంత గట్టిగా ఉందంటే గమ్ము. తర్వాత కొంచెం అటు ఇటుగా ఏదైనా క్రాస్ వచ్చింది అనుకున్నప్పుడు తీయడానికి కూడా చాలా కష్టమైంది, గట్టిగా లాగాల్సి వచ్చింది. అంత బాగా స్టిక్ అయింది. నాకు తెలిసి అయితే చాలా రోజులు ఉంటుంది అనుకున్నాము. ఇంక ఈ సైడ్కి కూడా వైట్ కలర్ షీట్స్ తీస్తూ ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు తీస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్గా వస్తుంది అనమాట, ఎక్కడ మనకి మడత పడకుండా వస్తుంది. అయిపోయింది, ఫైనల్గా అయితే పెట్టేసామన్నమాట. అటు సైడ్ కూడా అయిపోయింది, రెండు వైపులా అయిపోయింది. నేను చూపిస్తాను చూడండి ఎలా ఉందో. మా వాళ్ళు ఆటలు ఆడుతున్నారనమాట దాంతో, లోపలికి బయటికి అని. నాకైతే మెయిన్ అది మెష్ పెట్టిస్తే ఏమవుతుందంటే డోర్ వేయకపోతేనే ఇబ్బంది అవుతూ ఉంటుంది. మా దీవెన అస్సలు వినడు, వాడికి గుర్తే ఉండదు అనమాట. మామూలు ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతాడు, అట్లా ఉంటుంది. వాడి కోసం అనేసి ఇది తీసుకోవడం మంచి పని అయిందని మాట్లాడుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చి చూడండి ఎట్లా తీసాడు. అయిపోయింది. దీనికి ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను, చిన్న చిన్నవి మొలలు సీలల టైప్లో కూడా ఇచ్చారనమాట. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు, అంటే ఇట్లా సీలలు కొట్టవచ్చు అనమాట. చిన్న చిన్నగా ఉన్నాయి, మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు గోల్డ్వి బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటాయి అవి సపోర్టింగ్వి అట్లా ఉంది. ఆ టైప్లో కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. చిన్న సుత్తి తీసుకొని దాన్ని కూడా మనం గుమ్మానికి ఇట్లా కొట్టుకోవచ్చు. మాకు వద్దులే గమ్ము సరిపోతుంది కదా అనేసి మళ్ళీ హోల్స్ పెట్టడం ఎందుకనేసి మేము ఇంకా డబ్బా అలాగే పెట్టేసామన్నమాట. మేము గమ్తోనే స్టిక్ చేసుకునే, ఎవరికైనా ఇంకా కొంచెం పిల్లలు ఉన్నారు లాగుతారు అనుకున్న వాళ్ళకి మాత్రం అవి కూడా తీసేసుకోవచ్చు. చాలా ఒక పెద్ద బాక్సే ఇచ్చారు అది. దాంట్లో 20-25 వరకు అట్లా వచ్చాయన్నమాట. గుమ్మానికి సైడ్కి పైన ఇట్లా చేసుకోవచ్చు అని ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది? వెళ్ళగానే మనకి ఇట్లాగా చేత్తో కూడా తీసేసుకోవచ్చు, కాకపోతే ఇలా అనేసి ఇలా అయితే అదే స్టిక్ అయిపోతుంది. ఇది పెట్టి కూడా దాదాపుగా 3-4 డేస్ అవుతుంది. ఇప్పుడు వీడియో అయితే పెట్టామన్నమాట. మా దివ్యాన్ బాబు వచ్చి అన్నీ చెక్ చేసి అయితే వెళ్ళాడు. అది అలా స్టిక్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా వచ్చి. నేను ఆల్రెడీ యాడ్స్లో అట్లా ఇట్లా చూసాం, కానీ అంత బాగా అవుతుందా అంటే మన గుమ్మం సైజుకి వస్తుందా రాదా అనేసి కొంచెం డౌట్ ఉండే. సరే తీసేసి అవ్వకపోతే రిటర్న్ పెట్టుకుందాం అనేసి చెప్పాము. కాకపోతే ఇలా వచ్చింది. దీవెన్ అన్న నేను అలా తీయకుండా ఆటలాడుతున్నారనమాట దీంతో. అయిపోయింది, చెట్టడం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసి పని అయితే చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి అగారో ఎయిర్ ఫ్రైయరు. మాకు అప్పుడు అగారోలో నుండి వచ్చింది కదా, అన్నీ అక్కడ కొంచెం ఇరుకవుతుంది అనేసి పాతింటి దగ్గర అన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేశాను. అన్నీ ప్యాక్ చేసేసి పెట్టాము.
ఈ మధ్య ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మొత్తం అన్నీ తీసి దులిపి మళ్ళీ తూడ్చి మళ్ళీ పెట్టేసింది మా అమ్మ వాటిని. అయితే ఇవి ఏదైనా అవసరం ఉంటే తీసుకెళ్ళరాదు, ఇప్పుడు ప్లేస్ ఉంది కదా అనేస్తే నాకు ఇదొకటి అవసరం పడింది. కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి, ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్, కేక్స్ చిన్న చిన్నవి బేక్ చేసుకోవడానికి, చికెన్, ఫిష్, ఆయిల్ అంటే వితౌట్ ఆయిల్ కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అలా వేసేసుకొని ఒక స్పూన్ వేసుకొని అయినా చేసుకోవచ్చు కదా, దీంట్లో చాలా బాగా వస్తాయి. అవి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. పిల్లలకి స్నాక్స్కైనా పల్లీలు కూడా వేయించి పెట్టుకోవచ్చు ఒకటేసారి. మనం స్కూల్ టైంలో కొంచెం బిజీగా ఉంటుంది కదా, నేను ఒక 2 డేస్కి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డే కానీ అన్నీ ఇంకా మీల్కి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ సంబంధించిన ఆర్గనైజ్ బాక్సెస్ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి, స్క్రీన్ పైన ఇస్తాను. మెస్ ఒకటి, ఈ ఎయిర్ ఫ్రైయర్ కావాలనుకున్న వాళ్ళకి ఇదొకటి, నెక్స్ట్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఈ 3 అయితే ఇస్తాను స్క్రీన్ పైన, ఎవరికైనా కావాలంటే చేసేసుకోవచ్చు షాపింగ్. మొత్తం అంతా తీసుకొచ్చాను కదా, అక్కడ మొత్తం బ్యాగ్లో పెట్టుకుని వచ్చేసరికి డస్ట్ అయిపోయింది. ఒకటి వెట్ క్లాత్ తీసుకొని వెట్ టిష్యూ మొత్తం అంతా తూడ్చేసి, మళ్ళీ ఇందులో ఏమైందంటే మిక్సీ, ఇంకా హ్యాండ్ బ్లెండరు, కెటిల్ ఒకటి ఉంది, 2 ఉన్నాయి కెటిల్స్. అవన్నీ పట్టేసరికి నాకు ఈ రోలింగ్ సెటర్లో పట్టట్లేదు. ఇంక ఇది కూడా లేకపోతే ఇంకెక్కడ పెట్టేదాన్ని, అన్నీ బయటే ఉండేమో అనిపిస్తుంది నాకు. ఇంకా కొంచెం పెద్దగా వచ్చి ఉంటే అయిపోయేదని. ఫైనల్గా అయితే దీన్ని క్రాకరీ నీటి దగ్గర పెట్టామన్నమాట. యాక్చువల్గా ఓవెన్కి అనుకున్నాము ఆ ప్లేసు. దీన్ని మొత్తం తీసేసి ఎక్కడ పెడదామన్నా నాకు పైకి లేపి సైజు పడుతుందా లేదా అని చెక్ చేశాను, కానీ కొంచెం కంజెస్టెడ్గానే అనిపించింది. దానివల్ల నేను మొత్తం అంతా తీసేసి చేంజ్ చేశాను అనమాట. పిల్లలకి బ్రెడ్ అవి టోస్ట్ చేసుకోవడానికి, శాండ్విచ్ చేసుకోవడానికి అవన్నీ తీసుకున్నాము. మళ్ళీ ఎందుకు దాచుకోవడం వాటిని, స్కూల్ టైంలో మళ్ళీ వాళ్ళు డీప్ ఫ్రైలు అవి ఇవి తినకుండా ఎందుకు, అవి తింటారు కదా అనేసి అవి తీసేసి నీట్గా క్లీన్ చేసేసి పెట్టాను. ఇది మనం వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు వాటిని, ఎందుకంటే అప్పుడు కొన్నప్పుడే చెప్పారనమాట వాళ్ళు. దాంట్లో ఏం ఉండదు, జస్ట్ బాక్స్ ఉంటుంది, ఆ వైర్స్ హీట్ అయ్యి టోస్ట్ అవుతుంది అంతే. మొత్తం అన్నీ క్లీన్ చేసే పెట్టేసాం, కానీ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఇంకా రెగ్యులర్గా వాడుకునేది కదా కింద సెల్ఫ్లో పెట్టుకుందాం అనేసి తీసాను. దీన్ని పట్టిద్దేమో అందులో తీసి అవన్నీ తీసేసాను, కానీ కొంచెం కష్టంగానే ఉంది. ఇది వచ్చేసి నా చేతిలో ఉన్నది హ్యాండ్ బ్లెండర్ అనమాట. కేక్స్, మజ్జిగ, ఆమ్లెట్స్ వేసుకునేటప్పుడు, బేకింగ్ సంబంధించిన అంతా కూడా దాంట్లో ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, డ్రై మసాలాలు, ధనియాల పొడి అన్నీ పట్టుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి, 3 మంత్స్ బ్యాక్ ఏమో ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా నేను మా మిక్సీలో పడితే హీట్ అవుతూ ఉంటుంది కదా, స్ట్రక్ అయిపోవడం, ఆగిపోవడం, లోడ్ ఎక్కువే అలాగా. దీంతో పడితే ఏంటంటే ఎంతైనా హీట్ అవ్వదు, తొందరగా మెదుగుతుంది అనమాట. మీకు చూపిస్తాను అది కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకునేటప్పుడు కూడా దాంతో ఎంత ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడ పెడదామని ట్రై చేశాను. అసలు దాంట్లో పోవట్లేదు అనమాట, సైజు కింద పడుతుంది, కానీ కింద గ్రైండర్ ఉంది, అట్లుంటుంది అనమాట. ఏది పెట్టలేక ఇటు లేక దాని దగ్గర కొంచెం ఇదైపోయింది. ఇంకా తీసుకెళ్ళేసి క్రాకరీ నీటి దగ్గర పెట్టాను. అక్కడ ఫ్లగ్ కూడా ఉంది కదా, దాంతో ఏమన్నా బేక్ చేసుకుని ఏమన్నా ఫ్రై చేసుకోవచ్చు అని. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా నెక్స్ట్ పల్లీలు కూడా వేయించి పెట్టుకోవచ్చు. మొత్తం అన్నీ మనకి ఏం కావాలంటే అవి డ్రై రోస్ట్ చేసుకునేవన్నీ దాంట్లో చేసేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్లో. అదొకటి బాగా యూజ్ అవుతుంది అనేసి తెచ్చాను. ఇంకొన్ని వెళ్ళినప్పుడల్లా 1-2 అలా తెచ్చుకుంటూ ఉంటే, వ్యాక్యూమ్ క్లీనర్లు 2-3 ఉన్నాయన్నమాట, అది కూడా ఒకటి తీసుకొచ్చుకోవాలి. వస్తూ ఉంటే ఏం పాడైపోదు, కానీ మామూలుగా క్లీనింగ్ చేసుకోవడానికి. ఇంకోటి ఇప్పుడు వుడ్ వర్క్ ఉంది కాబట్టి కబోర్డ్స్, అది తూర్చుకోవడానికి, వ్యాక్యూమ్ చేసుకోవడానికి దానికి సంబంధించింది ఒకటి వచ్చిందనమాట. అప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చుకో, మళ్ళీ పెట్టుకొని అన్నీ పెట్టేసి ఇరుకవుతుందేమో అనేసి అట్లా. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి దీన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. మా దీవెన్ బాబుకి చేయాలంట ఫిష్ వితౌట్ ఆయిల్ చేసేసుకోవచ్చు, దీంట్లో చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ చేసాము మేము చికెను, ఫిష్, ఫ్రెంచ్ ఫ్రైస్, కాకరకాయలు, పల్లీలు కూడా లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ ఇది వచ్చిన తర్వాత 1 కిలో వరకు ముందే దాంట్లో డ్రై రోస్ట్ చేసుకొని అవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని బాక్స్లో వేసుకునేదాన్ని. అన్నీ రెడీగా ఉంటే ఏంటంటే ఏదో ఒకటి మనకి అంటే లేటుగా లేచినప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు ఏంటంటే కొంచెం అన్నీ ఫస్ట్ నుంచి ప్రాపర్గా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది, లేట్ అవుతుంది ఎటైనా వెళ్ళాలన్నా సరే. కాబట్టి మనం ముందు అంటే ఏం కావాలో అట్లన్నీ నానబెట్టేవి, ఉడకబెట్టేవి, ఫ్రై చేసుకునేవి, ఏదైతే ఆప్షన్ ఉంటుందో అది పెట్టుకున్నాం అనుకోండి, హడావుడి లేనప్పుడు మామూలుగా వాడుకోవచ్చు. ఎప్పుడైనా హడావుడిగా ఉంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అనేసి అలాగే తీసుకున్నాను. నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్సెస్ కూడా అందుకే నైటే కట్ చేసి దాంట్లో పెట్టేసి
ఫస్టే కూరగాయలు వాష్ చేసుకొని కడిగి కట్ చేసి దాంట్లో పెట్టేసుకొని పెడుతున్నాను. ఫ్రిడ్జ్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ముందు రోజు కావాల్సినవన్నీ ఏదో ఒకటి ఎగ్గో ఏదో ఒకటి ఫ్రైయో ఏదో ఒకటి చేసేసి పెడతా ఉంటాం కదా. అన్నీ రెడీగా ఉంటే ఏంటంటే ఏ రోజు కొండాల్సిందో ఆ రోజు ఆ టైంకి అది అయిపోతుంది అనమాట. ఆకుకూరలు కూడా మొత్తం అంతా నీట్గా ఇట్లా తెంపి పెట్టుకోవడం, ఇంక గిల్లడం అంటాము. ఆకుకూరలు కూడా గిల్లి పెట్టుకోవడము అన్నీ కొంచెం టైం పట్టే ప్రాసెస్ ఉండే. దొండకాయలు, గోరుచిక్కుడుకాయ లాంటివి కొంచెం టైం పడుతుంది, వాటిని మార్నింగ్ టైంలో చేసుకోవాలంటే అలాంటివి కట్ చేసి పెట్టేసుకోవచ్చు అని నేను తీసుకొచ్చుకున్నాను. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ముందు లేచేవాళ్ళు లేదంటే టైంకి అయ్యేవాళ్ళు. నేనేంటంటే మార్నింగ్ లేచి వీడియో షూట్ చేసుకుంటాను కాబట్టి నాకు ఇటు అటు తిరుగుడు, పని చేసుకోవడం, పిల్లల్ని మళ్ళీ ఏమైనా కావాలంటే అడిగితే ఇవ్వడం, టిఫిన్స్, చట్నీ, లంచ్ బాక్సెస్, స్నాక్స్ ఇవన్నీ పెట్టేసరికి నాకు టైము సెట్ అవ్వదు అనమాట, అందులో వీడియో షూట్ చేసుకుంటూ. కాబట్టి నేను ముందే కొన్ని కావాల్సినవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఈ మధ్య తీసుకొచ్చిన కొన్ని పప్పులు అవన్నీ ఉంటున్నాయి కదా, శనగలు అలాంటివి లాస్ట్ 2 days బ్యాక్ నేను వీడియో అయితే పెట్టలే కానీ ముందే నానబెట్టేసి ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బాక్స్లో పోసి. ఒక 2 daysకి 1 or 2 daysకి అట్లా పిల్లలకి ఈవినింగ్ వచ్చిన తర్వాత కాసేపు బయట పెట్టేస్తే కూల్ అవుతాయి, స్నాక్స్ లాగా తినేసేయచ్చు. కర్రీ చేసుకునేవైతే కర్రీ కూడా చేసేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. అన్నీ రెడీగా ఉంటే ఏంటంటే చేయడానికి బద్ధకం అనిపించదు. మెయిన్ ఏ టైంకి అది తినాల్సింది అది తినేస్తాము, ఆ రోజుకి అది సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ గ్రైండర్ నిలువుగా పెట్టి ఇది ఇక్కడే పట్టించాలని నా ప్రయత్నం. కాకపోతే రోలింగ్ సెటర్ కదా అది, దానికి తగులుతుంది అనమాట క్యాప్కి. గ్రైండర్ క్యాప్ తీస్తేనే మళ్ళీ డస్ట్ పడుతుంది ఏదన్నా అనేసి, సరే ఇది ఇక్కడ అయ్యేలాగా పనిలాగా లేదనేసి ఎక్కడైతే ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో అవి కింద పెట్టేసుకొని తక్కువగా కెటిల్ లాంటివి ఈ టైప్లోవి కొంచెం పైన సెల్ఫ్లో అయితే పెట్టేశాను. ఇది క్లీన్ చేయడం కూడా మొత్తం అయిపోయింది ఆల్రెడీ. చాలా బాగుంటుంది చూడ్డానికి, కానీ దీని బాడీ కానీ కలరు బాగుంటుంది అనమాట. ఓపెన్గా ఉంటే పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ సెట్ వేసేయాలి కదా, అందుకనేసి అది పట్టట్లేదు. మా దీవెన్ బాబు ఐడియా ఇచ్చాడు ఇక్కడ కాకుండా అక్కడ పెట్టని, లేదంటే దీన్ని ఇట్లా పడుకోబెట్టు అంటున్నాడు. లేదమ్మా అక్కడ పెట్టు అని. అది యాక్చువల్లీ ఓవెన్ ప్లేస్, అది ఇంకా ఓవెన్ తీసుకోవాలి. అది తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కేక్స్ అన్నీ డిఫరెంట్ కేక్స్ అన్నీ ట్రై చేద్దాము. ఆల్రెడీ చేశాను నేను, వెనీలా, పైనాపిల్, స్పాంజ్ కేక్, కప్ కేక్స్, పేస్ట్రీ అలాంటివన్నీ చేసేసాం. మన ఛానల్లో ఉంటాయి చూడండి, ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది. మనకి ఈ ఛానల్లో కూడా చాలాసార్లు అయితే చేశాను. అంటే కేక్ బేస్ ఉంటుంది కదా బేసిక్, అది కూడా చేశాను. ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు చూసి. ఇది వచ్చేసి బ్రెడ్ టోస్ట్ చేసుకునేది. నెక్స్ట్ శాండ్విచ్ మేకర్ కూడా ఉంది, దాన్ని కూడా అంతా క్లీన్ చేశాను. కొంచెం వాటర్ అది వేసేసుకొని, కొన్ని వాటర్తో కడిగి ఉంటాయి, కొన్ని వాటరు కడగకుండా ఉంటాయి అన్నమాట. పైన తడి చేత్తో తూడ్చేసుకొని మళ్ళీ వెట్ క్లాత్తో తూడ్చేసాను. అప్పుడు నీట్గా అయిపోయింది. ఈవినింగ్ టైంలో మళ్ళీ బ్రెడ్ మధ్య ఈవెన్కి అన్నీ క్లీన్ చేసి చూశాడు కదా, ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట. పిల్లలు కూడా చేసుకోవస్తుంది అలాంటివి. 1-2 సార్లు చూపించేసాను, ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళే చేసేసుకొని తినేస్తారు. ఇంకా మనం ఏదైనా పనిలో ఉన్నా సరే బ్రెడ్, జాము అన్నీ అక్కడ పెట్టేస్తే వాళ్ళే చేసేసుకొని తినేస్తారు. మనం బ్రెడ్ హల్వా చేయాలన్నా ఎక్కువ నూనెలో ఫ్రై చేయకపోయినా ఇట్లా టోస్ట్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం ఆయిల్లో నెయ్యిలో ఫ్రై చేసుకొని అయినా షాలో ఫ్రై చేసుకొని అయినా చేసేసుకోవచ్చు, అప్పుడు ఈజీగా ఉంటుంది. అదనమాట. మీకు నచ్చిందా? తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. అన్నీ ఎక్కడెక్కడైతే పెట్టేశాను, ఇంకా సర్దేశాను. మార్కెట్కి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, అందులో వచ్చేటప్పుడు చింత చిగురు తీసుకొచ్చామన్నమాట. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైము ఈ ఇయర్ రేణు వాళ్ళ ఇంట్లో తిన్నాము చింత చిగురు కర్రీ. ఇక్కడ వచ్చేసి ఇంక ఇది రెండోసారి అనమాట. ఈసారి ఎక్కువ తినలేదు. ఇప్పుడు మాత్రం కొంచెం మనకి ఆ కాకరకాయలు, మేమైతే బోడ కాకరకాయలు అంటాము. ఆ సీజన్ వస్తుంది కదా, చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ, పిల్లలకి కూడాను. ఆ సీజన్ వస్తే ఖచ్చితంగా నేను మ్యాక్సిమం అన్ని వెరైటీస్ చేస్తాను. చిన్నగా ఉంటే కాయలు డైరెక్ట్ మనం గుత్తి వంకాయ ఎలా వండుతామో ఆ టైప్లో వండుకోవచ్చు. పొడవుగా కట్ చేసి చిన్నగా కట్ చేసి అలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. పెసరపప్పులు కూడా వేసి వండుతారు. కొంతమంది పచ్చడి కూడా పెడతారు, డైరెక్ట్ కాయలతో కూడా వండుకుంటారనమాట. చింత చిగురు కర్రీ కదా, మనకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి, బాగుంటుంది. నాకు ఇష్టం ఆనియన్స్ ఎక్కువగా వేస్తే. ఎగ్స్ వేస్తే మాత్రం కొంచెం ఆనియన్ తక్కువ వేసుకొని చిగురు వేసుకొని ఎగ్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది. కానీ నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర చాపర్ ఉంది,
నేనేంటంటే ఏదన్నా అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని తీసి వాడతాను. సడన్‌గా వండాలి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ మెంబర్స్‌కి వండాలన్నప్పుడు, చాట్ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం ఎక్కువ కావాలనుకున్నప్పుడు చాపర్ యూజ్ చేస్తాను. ఇందాక చూపించాను కదా మీకు రోలింగ్ సెట్టర్‌లో ఉంది అగారోది హ్యాండ్ బ్లెండర్. దాంట్లోనే చాపరు అన్నీ వస్తాయి. బ్లెండు, విస్కర్ చేసుకునేవి. ఇప్పుడు టైం ఉంది కదా! మార్కెట్‌కెళ్ళొచ్చేసరికి 7 ఏమో అయింది అంతే. ఇంక చిన్నగా కట్ చేసుకొని చేసుకుందాంలే అనేసి చింత చిగురు కూడా ఆల్రెడీ కొంచెం సాల్ట్, వాటర్ వేసేసి నానబెట్టాను. ఎక్కడెక్కడో కింద కూడా పడి ఉంటది అది తీసేటప్పుడు, వేరడము, కోసేటప్పుడు కాబట్టి వాటర్‌లో వేసి 2, 3 సార్లు కడిగి అప్పుడు కర్రీ అయితే చేసేసుకున్నాము. మార్కెట్‌లో మేము మొన్న సూపర్ మార్కెట్‌లో చూసిన దగ్గర 70 రూపీస్ చెప్పారనమాట. అది కూడా మొత్తం అంతా ముదిరిపోయింది. ఆకంతా కూడా అంత అనిపించలేదు. ట్రాన్స్పరెంట్ కవర్‌లో పెట్టేసి ఉంచారు జిప్‌లాక్ దాంట్లో. ఇక్కడొచ్చే మార్కెట్‌లో వచ్చేసి 40 రూపీస్‌కి ఇచ్చారు. ఎంత 50 గ్రాములు 40 రూపీస్‌కి అయితే ఇచ్చారనమాట. బాగుంది చిగురు. చిన్నప్పుడు ఎక్కువ తినేది. దాని వాల్యూ ఇప్పుడు దొరకనప్పుడు సిటీస్‌లో పెద్దయిన తర్వాత తెలుస్తుంది. అంత టేస్ట్ అంటే చింత చిగురు ఎప్పుడైనా సేమ్ టేస్ట్ ఉంటది. టేస్ట్ అవ్వడం అనేది ఉండదు. మిగిలిన కూరగాయలు, పండ్లు అన్నీ చేంజ్ అవుతా ఉంటాయి గానీ, చింత చిగురుకి మాత్రం అలా ఏముండదు. ఫైనల్‌గా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. చాలామంది చాపింగ్ బోర్డ్ గురించి అడిగారు. నేను స్క్రీన్ పైన ట్యాగ్ చేశాను చూడండి షార్ట్ వీడియోలలో. ఇంకా తీసుకున్నారు, వాడుతున్నామని కూడా చెప్పారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితేనే తీసుకోండి. ఇక్కడొచ్చేసి ఇంకా మా వారు కూరగాయలు సర్దుదామని నేను ఇంకా వెళ్తాను. ఒకసారి ఇది చూడండి. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి. కాసేపు మగ్గాలి కదా! అనేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి అని చెప్పాను. అక్కడికెళ్ళేసరికి నాకు కూరగాయలు సర్దే మూడ్ లేదనమాట. అందుకే నెక్స్ట్ డే సర్దాను. అది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి. ఆల్రెడీ టైం 7:30 అయిపోయింది. ఇవన్నీ కట్ చేసుకొని సర్ది చేసేసరికి ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకా. ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పని అక్కడ పెట్టేసేయడమే. చింత చిగురు మళ్ళీ కడిగావు కదా, మళ్ళీ కడుగుతున్నావా అనేసి. అదే చిన్నప్పుడు చింత చిగురు అంటే మామూలుగా ఇంటి పక్కనే ఉండేది. ఎక్కడ పడితే అక్కడ ఉండేదనమాట. ఒక చెట్టు ఎవరైనా చూసారంటే మనకి విలేజ్ సైడ్ కూడా అది కూడా అందరు మళ్ళీ ఒక 2 డేస్ కాగానే 1 డే కాగానే మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ వెళ్ళడం ఇదే పని ఉంటుంది. ఇక్కడైతే కూరగాయలు ఇన్ని అంటే మామూలుగానే మార్కెట్కి వెళ్ళినప్పుడు 700, 800 అయ్యాయన్నమాట. ఎందుకంటే ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి, అల్లము, ఈ చింత చిగురు అంటే రేర్గా తీసుకుని అప్పుడప్పుడు తీసుకుని ప్రతి వారం తీసుకోకుండా అప్పుడప్పుడు తీసుకునేవి వాటితో పాటు ఖచ్చితంగా నాకు 750 ఏమైనాయి అనమాట మొన్న. అదే మాట్లాడుతున్నాము. అప్పట్లో అసలు కూరగాయలే కొనరు. అంటే మామూలుగా ఊర్లలో ఉండేవాళ్ళు. కొన్నా సరే ఇంట్లో ఉన్నవో, పొలం దగ్గర, చేను దగ్గర ఉన్నవో వాటిని యూజ్ చేస్తూ ఉంటాము. వాడుకోవడము, లేదంటే మొక్కలు వేసుకోవడము, వర్షాలు పడినప్పుడు కూరగాయలకు సంబంధించిన విత్తనాలు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా! మేము కూడా ఖమ్మంలో ఉన్నప్పుడు రెంట్‌కి 1 ఇయర్ చిక్కుడుకాయలు, గోంగూర, పాలకూర, పచ్చిమిర్చి, వంకాయలు, కాకరకాయలు, చుక్కకూర ఇవన్నీ బాగా చేసేవాళ్ళం. అంటే వేసామన్నమాట మొక్కలన్నీ. మొత్తం మ్యాక్సిమం తేకపోయేది. టమాటో కొంచెం దోసకాయ అలాంటివి చేసేవి. కొంచెం ప్లేస్ ఉంటే మాత్రం కోతులు ఎక్కువగా ఉండేవి అక్కడ. వాటిని కాపలా కాయడం సరిపోయిందనమాట. వాటి కోసం బాంబులు కూడా తీసుకొచ్చారు మా వారు. కోతులు లేకుండా ఉండి కొంచెం ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు చాలా ఇంట్రెస్టు. మీరు కూడా చూసే ఉంటారు చాలా వీడియోస్‌లో అన్నీ కూడాను. చాలా కూరగాయలు పండించామన్నమాట మేము. అంటే మాకు ఇంట్లోకి సరిపడా ఇంకా బయట వాళ్ళకి ఇవ్వడము అట్లాగా. అది మేము మట్టి అది చేసినప్పుడు తోలిచ్చినప్పుడు అదేసి నార్మల్ మట్టిలోనే వేసాము. అక్కడ ఏంటంటే కొంచెం విలేజ్ కాబట్టి సైడ్‌కి గేదెలన్నీ వచ్చేవి. అవి పేడ తీసుకొచ్చేయడము అంటే ఏమీ ఎక్స్ట్రా పైన ఏమీ మందులు వేయకుండా, ఎరువులు ఏమీ వేయకుండా మామూలు రెగ్యులర్ న్యాచురల్‌గా ఉంటాయి కదా! అవే వేసేదనమాట. కూరగాయలు, పండ్లు ఒక బకెట్‌లో వేసేసి వాటర్ వేసి ఆ వాటర్ వేయడము. అట్లా చేసేవాళ్ళము. అందుకే బాగా కాసాయన్నమాట. ఎటువంటి మందులు కొట్టకుండా. ఇక్కడ కూడా ప్లేస్ ఉంటే బాగుండు అని అనుకున్నాము. కాకపోతే ఇంకా హైదరాబాద్‌లో కష్టము. ప్లేస్ ఉంటే ఓకే గానీ లేదంటే కొంచెం కష్టమే కానీ నాకు చాలా ఇంట్రెస్టు. కూరగాయలు ఎక్కువగా, పూలు కొంచెం తక్కువ కానీ కూరగాయలు ఎక్కువ. యాక్చువల్‌గా కూరగాయలు ఉన్న దగ్గర పూల మొక్కలు కూడా పెట్టాలి. ఎందుకంటే పాలినేషన్ అవ్వాలంటే వాటికి పూల మొక్కలు ఉంటేనే అవి చిన్న చిన్న పురుగులు కానీ, పక్షులు కానీ వచ్చినప్పుడు పూల దగ్గరికి వచ్చినప్పుడే అంటే కూరగాయల దగ్గర కూడా వెళ్తాయన్నమాట.
కూరగాయ చెట్లకు కూడా పువ్వులు వస్తేనే కదా తర్వాత వచ్చేది కాయలు. పాలినేషన్ జరగాలంటే ఖచ్చితంగా పూల మొక్కలు ఉండాలి కూరగాయలు పెట్టిన దగ్గర. లేదంటే మనం 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఆ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి చేతితోటి. అది కొంచెం కష్టం కాబట్టి దానికి బదులు పూలు పెడితే ఈజీగా అవుతుంది. కొన్ని అప్పుడు గార్డెనింగ్ చేసినప్పుడు నేర్చుకున్నాను. ఇది ఇలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే ఇలా అవుతుంది అని కొంత పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఆ టైప్లో. కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టాను. చింత చిగురు కూడా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా ఉడకాలి, ఆనియన్స్ ఇంకా ఉడకలేదు, 50% ఉడకాలి. ఆ తర్వాత మనం చింత చిగురు యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని టేస్ట్ చేసి మూత పెట్టేసి ఉంచామంటే కర్రీ మొత్తం ఆయిల్ అంతా వదిలేసి దగ్గరకు వస్తుంది అనమాట. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తీసుకొచ్చినవి చాక్లెట్స్ అన్నీ తినాలని చెప్పాను కదా మా దీవెన్ బాబుకి, అన్నీ చూస్తున్నాడు అనమాట. ఇది నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా కూరగాయలు అన్నీ కూర్చొని పని అయితే చేసేసుకుంటాను. ఆల్రెడీ కొన్ని సర్దేశాను, అన్నీ కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. అప్పటికే లంచ్ టైం అయిపోయింది, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. అవి గోంగూర, తోటకూర, మొత్తం పాలకూర, చిక్కుడుగాయలు ఇవన్నీ గిల్లి పచ్చిమిర్చి అన్నీ సర్దేసరికి నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నించొని ఎంత టైం అయినా అటు ఇటు తిరుగుతూ రోజు మొత్తం అయినా పని చేస్తాను, కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ అలాగే కింద కూర్చొని ఒకే దగ్గర చేస్తే మాత్రం బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు మెడలు నొప్పి వచ్చేస్తాయి అనమాట. అస్సలు ఎందుకో తెలియదు. పిండి వంటల దగ్గర కూర్చున్నా కూడా అంతే, అస్సలు ఆగవు. ఒక 1 అవర్ 1.5 అవర్ అయిందంటే నడుములు ఇంకా పడిపోతూ ఉంటాయి. అక్కడే పడుకుంటే బాగుండని అనిపిస్తుంది. మెడలు కూడా అంతే లాగేస్తూ ఉంటాయి. అందుకే బాడీకి ఎప్పుడైనా మూమెంట్ అది ఉంటేనే కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట, బాడీ పార్ట్స్ కానీ అవన్నీ. కూర్చొని ఒకే దగ్గర చేయాలంటే అస్సలు నాకు వీలవ్వదు అనమాట. అది ఒక 1/2 అవర్ అయితే ఏమో కానీ ఏదైనా కూరగాయలు కట్ చేసుకోవడానికి అలాగా. ఎక్కువ టైం అయితే మాత్రం ఎంతసేపు నించున్నా ఏమనిపించదు, కూర్చుంటేనే బ్యాక్ పెయిన్ వస్తుంది. అందరికి వస్తుందో రాదో తెలియదు కానీ నాకైతే అలాగే, అసలు నా వల్ల కాదు. ఇంకా 1 అవర్కి మించి ఇంకా అదే ఎక్కువ. కాకపోతే ఏం చేస్తాం, పని ఉన్నప్పుడు తప్పించుకోలేము కదా. అట్లా నేను పచ్చిమిర్చి బాగున్నాయి అంటే మంచిగా వైట్గా ఫ్రెష్గా ఉన్నాయి అనుకున్నాను. నైట్ తీసుకొచ్చి అక్కడే పెట్టేసరికి లోపల కొన్ని పాడైపోయాయి. అదే ఇది కాకుండా కొంచెం డార్క్ కలర్లో ఉన్నవైతే చాలా ఎక్కువ రోజులు వస్తాయి. కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా అంతే తినట్లే, మనం మర్చిపోయేస్తాం. పెద్దవాళ్ళు తింటాం కానీ పిల్లలు కొంచెం కష్టము తినడము. చూడగానే తీసుకోవాలనిపించింది, అవి తీసేసుకున్నాను. మార్కెట్లో మాత్రం కూరగాయలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. నాటు టమాటోలు కానీ, గోంగూర కానీ, అన్ని రకాలు. బెండకాయలు కూడా చాలా బాగుంటాయి. మాకు నచ్చినవన్నీ తీసుకొచ్చుకున్నాం. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. సొరకాయ ఉంది, బీరకాయ ఉంది, దోసకాయలు, ఇలాంటివన్నీ. ఇవన్నీ వండుతాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఏమో ప్లేస్ ఉండదు, తీసుకురావడమో ఆశ ఎక్కువ. తీసుకొచ్చిన తర్వాత 3-4 రోజులకే మొత్తం అన్ని కథం అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళకి మార్నింగే ఒక 1/2 కిలో కర్రీ చేసేస్తాను. వాళ్ళు పులుసులు, గ్రేవీ, టమాటో వేస్తే ఎక్కువ తిన్నారు కదా, అందుకే కొంచెం ఆయిల్ తక్కువగా వేసినా ఫ్రై లాగే చేసేసి పెట్టేస్తాను బాక్స్లో. 1/2 కిలో కర్రీ వాళ్ళు సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత రైస్ ఉంటుంది కానీ మళ్ళీ కర్రీ వండుకోవాలి మేము. మళ్ళీ ఈవినింగ్ ఒక కర్రీ, మొత్తం 2 పూట్ల 3 కర్రీస్ అనమాట స్కూల్ ఉంటే ఖచ్చితంగా. పప్పు అలాంటివి కొన్ని రెసిపీస్ ఏదైనా చేసినప్పుడు మార్నింగ్ చేసి ఇంకా ఈ మధ్యాహ్నానికి మాకు కూడా సరిపోతాయి, నాకు మా వారికి. లేదు ఫ్రై చేసామంటే ఇంకా సరిపోదు, వేరే కర్రీ చేయాల్సిందే. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే పని ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకి మాకు సరిపడా చేస్తాను. పప్పు లాంటివి లేదంటే పలావు ఆ టైప్లో చేసేసానంటే ఇద్దరికి సరిపోతుంది అనమాట. మన టైంను బట్టి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. పొజిషన్ మారిపోయింది, ఇంకా అవ్వట్లేదు. అప్పటికే చాలా సర్దేశాను అనమాట. బాక్స్కి సంబంధించిన ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకొని వచ్చేసాను. అక్కడ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పట్టింది. ఇప్పుడు వీళ్ళు కూర్చునేసరికి ఇంకా మారిపోతూ ఉంటాయి, అన్నీ పొజిషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అటు ఇటుగా. వీడియో కూడా ఇంత ఎక్కువసేపు అయితే ఏం చేయలేదన్నమాట, షూట్ చేయలేదు. మొత్తానికైతే అన్నీ సర్దాను. దీంట్లో ఇంకా దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బాక్సెస్లో స్టోరేజ్ వచ్చేసి మనకి 1/2 కిలో వరకు పట్టాయి అనమాట అన్నీ. నేను తీసుకుంది కూడా అదే. నేను తేవడం కూడా అన్నీ ఎక్కువ వెరైటీస్ తీసుకొస్తాను కానీ
క్వాంటిటీ ఎక్కువ తీసుకురాను, అన్నీ హాఫ్ కిలో తీసుకొస్తాను, సరిపోతుంది. మధ్యలో ఎగ్స్, నాన్ వెజ్ అని, పన్నీర్ అని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 ఒక దగ్గర పెట్టేసుకుంటాను, రెగ్యులర్గా వాడేవి కాబట్టి. మిగిలిన కొంచెం ఒక్కొక్కటి కొంచెం ఎక్కువగా అయిపోతే ఈ ఎక్స్ట్రా డబ్బాలో వేసేసాను క్యారెట్ దాంట్లో. ఈసారి క్యారెట్ తీసుకురాలేదు, ఇంకా లాస్ట్ టైం తీసుకొచ్చిన కిలో తీసుకొస్తే ఇంకా 4 or 5 ఉన్నాయి. మళ్ళీ అవి అయిపోయినాక తీసుకురావచ్చు అనేసి పెట్టేశాను. అయిపోయింది. ఈ బాక్సెస్ మెయిన్ ఏంటంటే నైటే కట్ చేసి పెట్టుకోవడానికి వెజిటేబుల్స్ బాగుంటాయి అన్నమాట, దానికోసమనే తీసుకున్నాను నేను. అదేంటని అడుగుతున్నారు మా వారు, వైట్గా ఉంది కింద అని. అదే వాటర్ ఏదన్నా వచ్చినా సరే వెజిటేబుల్స్కి అంటకుండా పాడైపోకుండా ఉంటుంది. దీని లింక్ కూడా ఇస్తాను, కావాలంటే చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక డబ్బాలో పాతవి ఉన్నాయి కదా, పుదీనా, కొత్తిమీరకు వాడేవి. దాంట్లో ఒకటి కరివేపాకు, ఒకటి కొయ్య తోటకూర, పాలకూర, 2-3 వెరైటీస్ తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మిగిలిపోయిన వెజిటేబుల్స్, ఆ పప్పులు అవన్నీ చెప్పాను కదా, ఉడకబెట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికని ఆ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇంకా దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏం చేయలేదు, అది చేసిన తర్వాత దాన్ని వాడతాను, అది కూడా చూపిస్తాను అప్పుడు. ఫైనల్గా అయితే ఇక్కడితోటి మన వీడియో ఎండ్ అయిపోయింది. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఈసారి కొంచెం క్వాంటిటీ కూడా కొన్ని ఎక్కువనే తీసుకొచ్చాను. టమాటో కిలో తీసుకున్నాము, దోసకాయ ఎప్పుడు హాఫ్ కిలో తీసుకునేది, కొంచెం నాటు దోసకాయలు కదా బాగున్నాయి అనేసి అవి కూడా కిలో తీసుకున్నాను. అందుకే కొంచెం ఎక్కువగా అయిపోయాయి అనమాట. కూరగాయలు ట్రే నిండిపోయింది, ఇవన్నీ కూడా నిండిపోయాయి. మొత్తానికైతే ఇలా సర్దేసుకున్నాము. ఇంకొక బాక్స్ అక్కడ నుంచి ఇంకోటి రావాలి. నేను తీసుకున్న ప్యాక్ వచ్చేసి 8 అనమాట. అది డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి. నేను తీసుకున్న ట్యాగ్ చేస్తాను చూడండి, షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను.